ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో వలసల పర్వం ఊపందుకుంటోంది. వైసీపీ నుంచి పలువురు నాయకులు టీడీపీలో చేరారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. అటు మంత్రి జయరాం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే అటు వసంత ఇటు జయరాం రాకపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి నాయకులు జంప్ అవుతున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు వసంత కృష్ణప్రసాద్. తాను ఎక్కడ పోటీ చేస్తాను అన్నది ఇంకా తెలియదని, టీడీపీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మైలవరమా లేకపోతే ఇంకొకటి అనేది పార్టీ అధినాయకత్వ నిర్ణయం మేరకు నేను కట్టుబడి ఉంటాను. వారు తీసుకునే నిర్ణయం మేరకు నేను ముందుకు అడుగులేస్తాను. పార్టీ ఎక్కడా వద్దు, నువ్వు పార్టీకి పనిచేయంటే కూడా నేను పూర్తి 100% సంసిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిందల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం, యువతకి ఉద్యోగ అవకాశాలు రావటం, ఇదే ప్రధానం. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరికను వ్యతిరేకిస్తూ మైలవరంలో కొందరు ఫ్లెక్సీలు తగలబెట్టారు. వసంత రాకను దేవినేని ఉమావర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఉమా బహిరంగంగానే ఇటీవల విమర్శలు గుప్పించారు. ఇంతలోనే వసంత ఫ్లెక్సీలను తగలబెట్టడం చర్చకు దారితీసింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. రా కదలిరా సభ కోసం చంద్రబాబు నెల్లూరుకు వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. అటు మంత్రి జయరాం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 5న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. టీడీపీ నుంచి గుంతకల్లు సీటు ఖాయం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే జయరాం చేరికపై ఆలూరు, గుంతకల్లులో టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. స్థానికులకు టికెట్ ఇస్తేనే సహకరిస్తామని క్యాడర్ తేల్చి చెబుతోంది.